లక్ష్మి ఏం చేస్తున్నాడు ఇట్లా? ఏం పని చేస్తున్నాడు? మొన్న మన చిన్నోడికి లగ్గం చేద్దామని చెప్పినా కదా, ఏమన్నా సోతి పెట్టినవా అట్లే తిరుగుతానువా? వాళ్ళకి వీళ్ళకి మా చెప్తున్నా కానీ ఎక్కడ పిల్లలు దొరుకుతలేరు కానీ నీకు ఆలోచన లేదు కాబట్టి లగ్గం చేద్దామా? నాకెందుకు లేదు ఆలోచన? నాకు ఆలోచన లేదు కానీ నీకు ఆలోచన ఉందా? మొన్నే చెప్పినా నేను ఏమన్నా సోతి పెట్టి వాళ్ళంటే చెప్పు అని. మరి నీకు ఆలోచన ఉన్నదని మీ ఇంటి పక్క ఉంటే ఉన్నది, ఇంకా మల్లయ్య బిడ్డ ఉన్నది. మరి ఆ మల్లయ్య బిడ్డ నువ్వు మాట అడుగుతూ అయిపోతుంది, మల్లయ్యని అడుగుతూ అయిపోతున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నా అవగారు ఊరి నుంచి నీ పిల్లని తెచ్చుకుంటే అది ఏమంటుంది? అనుడే ఉన్నది అందులో. నేను మాట్లాడతా కానీ దేవన్న పోతాను కదా, పిలిచి అడగరు అది వాళ్ళ బిడ్డ ఉన్నది కదా. దేవరాజు ఏందే దగ్గరా అవి ఎన్నలేందేమో ఎలా ఇంటికి పిలుతుండే ఏందో ఏం సాతే పిలుస్తున్నావు? ఇటు పోతున్నావు అటు పొలమ్మకే పోతున్నా. అట్లా కూర్చోయన్న. అవి ఎన్నలేందేమో ప్రేమ కొద్ది పిలుతుర్రు ఎవరు? ఏడు పోతాను కదా ఏందా అని. పొలమ్మకే పోతున్నారా? చెప్పు. పొలం కడ ఏం చేస్తావు? ఇదే గోద నీళ్ళు పెట్టి ఆడ గోదలు ఉన్నాయి, ఆ బర్లకు బిల్లకు నీళ్ళు పెట్టి అత్త ఎండ కొడుతుంది కదా. అవన్నీ మీ బిడ్డ ఏం చేస్తుంది? చదువుకుంటుంది? ఇక్కడ చదువుకుంటుందా హైదరాబాద్ చదువుకుంటుందా? గవానికి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో చదువుకుంటుంది నా బిడ్డ? కాదు ఏమన్నా సంబంధాలు గిట్ట చూస్తుర్రా? మరి మంచి సంబంధం అంతా చేస్తా అనుకుంటున్నా. ఇక ఇంకో నెల అయితే ఇక చదువు కూడా అయిపోతుంది. కాదా అన్న, నా కొడుకు ఉన్నాడు, నీ బిడ్డ ఉన్నది కదా, నీ బిడ్డని నా కొడుకు ఇచ్చి లగ్గం చేద్దామని అడుగుతాండు ఆయన. ఏమంటావు? ఏం చెప్తుండ్రా? ఇక పని అంటావా? వ్యవసాయం చేస్తాడు, చదివిండు బాగానే కానీ ఆ నౌకరు వచ్చేటట్లేదా ఏం లేదా. ఇక నౌకరు వచ్చేదాకా వ్యవసాయం చేసుకుంటాను చేస్తాను. ఇక వ్యవసాయం కంటే నౌకరు ఏమున్నది అంత పెద్దది. వ్యవసాయం చేసేటానికి నా బిడ్డని ఇవ్వాలా? పిలిచి ఇద్దరాలు మొగలు మంచిగా కూకుని ముచ్చట పెట్టి నన్ను పిలిచి చెప్తున్నాను. ఈ 2-3 ఏళ్ళ దాకా నా బిడ్డకి లగ్గమయ్యా నేను. మంచిగా కూకుని మంచిగా చెప్తున్నారు మీరు ముచ్చట. ఇలా రేపు నా బిడ్డకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, వ్యవసాయం చేసేటానికి ఇవన్నీ నన్ను పిలిచి తొగటి పెట్టుకొని భలే ముచ్చట చెప్తారు. ఇద్దరాలు మొగలు కూకుండి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, ఈ భలే ఇద్దరాలు మొగలు భలే ఉన్నారు. పో మంచోనికి ఇస్తాను అనుకుంటే మంచిగా మళ్ళీ వీళ్ళనాలు చెప్తాను. బర్రెలు కట్టేసింది. కరెంట్ పెట్టినా లేదు? కరెంటు పెట్టాల్సిన ఇప్పుడే పెట్టాల్సి కూర్చున్నా. గీడేం చేస్తుర్రే? ఏం లేదు, ఇక్కడ కూర్చున్నావు, కరెంట్ పెట్టొచ్చినావు. ఇక ఈ పిల్లాడు బర్రె కట్టేసింది మనది. ఈ యూరియా బత్తాలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడట. ఏమన్నా బుక్ చేసే తెచ్చిన, లేకపోతే దొరుకుతలేవు. 4 బస్తాలు బుక్ చేసి తీసుకొచ్చిన. నాకు ఎన్నత్తే మరి ఇంట్లో చూపిస్తుందా? చూపిస్తుంది, బుక్ చేయి. గిట్లా బుక్ చేసుడు అయితే ఇట్లనే చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారే? ఏ ఇబ్బంది ఇప్పుడు ఈ చదువు రాని వాళ్ళకైతే ఇంక ఇబ్బంది, మనకే ఇప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఇంకా వాళ్ళకి ఇంకింత ఇబ్బంది. గదే ఇబ్బంది అవుతుంది. ఎట్లా వేసుడో ఏమో, అసలు వ్యవసాయం చేద్దామంటేనే భయం అవుతుంది. ఎట్లా బతుకుడో ఏమో. ఏం అడుగుడు గట్టినేనా అడుగుడు? అడిగే రీతి లేదు, మానట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు విన్నావు కదా, నా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇయ్యాన బట్టి వీడు నౌకరు చేసుకోరా అంటే చెయ్యడాయే. వీనికి ఇట్లా కాదు, ఇక నౌకరు వ్యవసాయం బంద్ చేసి హైదరాబాద్ ముఖం ఏమైనా నౌకరు చేసుకోమని చెప్పాలి, నచ్చ చెప్పాలి వానికి. మరి నేను చెప్తున్నాడా అనేవాడు, నా మాట వింటుండా? నీ మాట వింటాడా, నా మాట వింటలేడా? నీ మాట వినకపోయా, మరి నా మాట వినకపోయా, మరి ఎవరి మాట వింటాడు? ఇప్పుడు ఇక నచ్చ చెప్పాలి వానికి. మరి పిల్లని ఎవరు ఇస్తలేరా, మరి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇయ్యరాట. 2-3 అడిగినావు, సపరేట్గా హైదరాబాద్ ముఖం పోయి ఏమైనా నౌకరు చేసుకోమని చెప్పు. అదే కొడుకు ఏం చెప్తావు చెప్పు నువ్వే. నేను చెప్తే వాడు, నేను చెప్పినానుకో వాడు చెవు విన పేను వారినట్టే పోతున్నాడు. భూమి ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బంగారం వాళ్ళ పిల్లని ఇవ్వచ్చు. ఏం రోగం ఏమన్నా నౌకరు అంటారు వీళ్ళు. నౌకరు అనుకుని వ్యవసాయం చేసేవానికి ఏం తేడా ఉన్నది? తేడా లేదు కానీ అందరు గదే అడుగుతున్నారు, ఏ జాబ్ చేస్తుంది నీ కొడుకు, ఏం జాబ్ చేస్తున్నాడు అడుగుతుంది. ఇప్పుడు జాబ్ చేస్తానని జాబ్కి ఆశపడిస్తే ఆ నౌకరు ఎప్పుడు పోయేది తెలియదు. అదే వ్యవసాయం చేసుకునేటోడు అయితే ఎల్లకాలం ఉంటుంది. ఎల్లకాలం ఉంటుంది కరెక్టే, వాళ్ళకి అర్థం కావాలి కాదు. ఇవి అట్లా కాదు. ఇక మన చిన్నోడిని సపరేట్ హైదరాబాద్ ముఖాన పోమని చెప్తాను నేను. వానికి ఏదో ఒకటి నచ్చ చెప్పి హైదరాబాద్కి వెళ్ళకూడదు. ఏం చేస్తానారా చిన్న? ఏం లేదే, యోగి గడ్డి నొప్పుతున్నా దగ్గరికి అంటున్నా. ఏమైంది గీట వచ్చినావు నువ్వు? గీట వచ్చినావు అంటే నీకు ముచ్చడి చెప్పుదామని వచ్చిన. ఇంటికాడ నువ్వు ఇప్పుడు వచ్చే వరకు ఎంత పొద్దుకుతుందో ఏందో అని ఇటు ముఖాన్ని వచ్చిండ్రా. చెప్పు. హైదరాబాద్ ముఖాన పోయి నౌకరు చేసుకొని ఆన్నే ఉండు బిడ్డ. వ్యవసాయం అంటావా మేము చేసుకుంటాం, బాపు నేను ఉండ కదా.
ఎవడు పిల్లని ఇస్తలేరు వ్యవసాయం చేసేటోనికి. 3-4 అడిగినా వ్యవసాయం చేసేటోనికి ఇస్తామా పిల్లమంటారు. ఏంది ఎప్పుడు లేని ఇక్కడ కొత్తగా మాట్లాడుతున్నావు మళ్ళీ? కొత్తగానే మాట్లాడతాను. ఇప్పుడు పిల్లని ఎవరిని అడిగినా పిల్లగా వ్యవసాయం చేసేటోనికి ఇస్తామా అంటారు. వ్యవసాయం చేసేటోనికి పిల్లని ఇస్తలేరు. ఎట్లా చెప్పు? అందుకనే హైదరాబాద్ మొక్కన పోయి ఏమన్నా నౌకరు చూసుకో బిడ్డ. నౌకరు నాకు ఇష్టం లేకనే కదా నేను ఇక్కడ వ్యవసాయం చేసేది. నీకు ఇష్టం లేకుండా ఇప్పుడు హైదరాబాద్ పోయి వ్యవసాయం చేసుకున్నాడు వద్దు, ఏమద్దు. అక్కడ పోయి ఏమన్నా జాబ్ చూసుకో. పెళ్ళి అయ్యాక జాబ్ మీద ఉండురా, జర దండం పెడతారా, కాళ్ళు మొక్కుతా. ఎవడు పిల్లని ఇస్తలేరా వ్యవసాయం చేసేటోనికి. ఇక వ్యవసాయం చేసేటోనికి అన్న అంటారు. 2-3 నడితే గదే ముచ్చట అన్నారు. నీ వ్యవసాయానికి ఎటు పోదు. నువ్వు వచ్చినాకనైనా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక పెళ్ళి అయ్యాకనైతే హైదరాబాద్ మొక్కన పోయి ఏమన్నా నౌకరు చూసుకో. అరే ఇప్పుడు నేను పెళ్లి కోసమే హైదరాబాద్ పోయి జాబ్ చేయాలి చెప్పు. మరి ఎట్లా లగ్గం చేసుకోవా? ఇప్పుడు వ్యవసాయం అయితే వేసుకోరా. వ్యవసాయం చేసిన పిల్లని ఇస్తలేరా. ఇక దేవన్నని అడిగిన వాళ్ళ బిడ్డని అడిగితే ఇక వ్యవసాయం చేసేటోనికి ఇస్తానా నేను, ఇప్పుడు చెయ్య నా బిడ్డకు ఇంకా 4 ఏళ్ళకి చెప్తా అంటాను. ఏం చేయాలి చెప్పు? అరే నాకు ఇష్టం లేదు, నేను మనసు అట్లా అన్నపురా బాగా నీ కాళ్ళు మొక్కుతారా. కొంచెం నా మాట విను బిడ్డ, వినరా నా మాట, దండం పెడతారా. చెప్పు నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఉండు అద్దు, వ్యవసాయం చేసుడు అద్దు, నువ్వేమద్దు. నువ్వు హైదరాబాద్ మొక్కను పోయి పోతే ఇక్కడ ఇది అంతే చూసుకోవాలి. చూసుకుంటాం పో, మేము బాపు నేను చూసుకుంటాం. మేము ఉన్నాం కదా చేసుకోవడానికి. నా మాట కాదని ఒకరు దండం పెడతారా. వాళ్ళకి ఫోన్ చేసిన అక్క చూసినాక అత్తయ్య అచ్చరిగా దర్వాజా అత్తోటే ఉన్నారు. నమస్తే బావా, అల్లుడు నమస్తే. చెల్లి అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. కూకరి అల్లుడు మంచిగా ఉన్నారా ఆయన? మీరు మంచిగా ఉన్నాం చెల్లి. మంచిగా మీరు? మేము మంచిగా ఉన్నా అన్న. కూకుంటా బావా, ఇక మీరు ఉన్నారా అని. కూర్చో అన్న, కూర్చో. చిట్టి చాదే నాన్న. జగ్గులకు నీళ్ళు ఇక నీళ్ళు ఇవ్వ పని బాగా నీళ్ళు చా తీసుకో. బాగా చా తీసుకో అల్లుడు. తమ్ముడికి ఇచ్చి గిరుగుతా ఇట్లానా అటు తమ్ముడికి ఇచ్చా. చూడరా పిల్లలు మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. నచ్చుతుంది వానికి, ఎందుకు నచ్చదు? నచ్చలేరా చూసుకో ఇప్పుడే. ఇష్టమేనారా బిడ్డ నీకు? నాదేముంది బాపు, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టం. సరే బిడ్డ, ఇక నువ్వు అట్లా అన్నాక బావా ఇక నా బిడ్డ కూడా ఇష్టం అంటుంది. బావా ఏ కంపెనీలో పనిచేస్తుండే అల్లుడు? IBM కంపెనీలో పనిచేస్తుండే. పర్మనెంటేనా? పర్మనెంటే. అవునా, రోజు మంచి రోజు చూసుకొని మా ఇంటికి రారి. సరే బావా. ఒక 5 నిమిషాలు ఇతను మాట్లాడచ్చా? పిల్లలు ఏదో మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని మాట్లాడని రాదే. లేని ఎందుకు చెప్తాడు? ఏం చెప్పాడు? మరి మాట్లాడతాను చల్లి మాట్లాడి అయితే నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏ విషయం? దీనికన్నా ముందు నీ అంటే నీకు ఇష్టమా? ఇష్టమే. నచ్చిందా? నచ్చిన. అయితే నువ్వు అనుకున్నట్టు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తలే. ఏంది? అవును, వ్యవసాయం చేస్తున్నా. నాకు 4 ఎకరాల భూమి ఉంది, అందులోనే వ్యవసాయం చేస్తున్నా. అది కాకుండా ఒక 5 బర్రెలు, ఆవులు కూడా ఉన్నాయి. ఈ ముచ్చటనే చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఇక వ్యవసాయ జాబ్ చేయకపోతే పిల్లని అని అన్నారు కదా, అందుకే ఇట్లా ఈ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ వ్యవసాయం చేస్తావా? నేను ఇంకా నువ్వు ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావో, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావో అనుకున్నా. అయినా నేను వ్యవసాయం చేసేటోని చేసుకుంటాను ఎట్లా వచ్చినావు నువ్వు? అదేంది అట్లా మాట్లాడుతూ?
వ్యవసాయం చేస్తే మనం తప్పు పని చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంది? అంత చీఫ్ ఎందుకు కూర్చున్నావు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నకు మనసు ఉండదా? వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఉందా? మనసు ఉంటుందేమో, కానీ పెళ్ళైతే నా ఇజ్జత్ ఏమైతే చెప్పు? 10 మందిలోకి పోయింది అనుకో, నీ భర్త ఏం చేస్తుండంటే వ్యవసాయం చేస్తుండు, మట్టి పని చేస్తుండు అని చెప్పుకోవాలనా? అది అంటుండొద్దనే కదా ఇప్పుడు నీతో 5 minutes మాట్లాడాలని నిజం చెప్తున్నా కదా అక్కడ మీ వాళ్ళకి ప్లీజ్ ఏం చెప్పు. చూడు, నేను చదువుకున్నదాన్ని, నేను జాబ్ చేస్తున్నదాన్ని, అర్థమవుతుందా నీకు? నేను మంచిగా చెప్తున్నా, ఈ సంబంధమే కాదు ఇంకే సంబంధాలకు పో, అర్థమవుతుందా? అయినా నువ్వు సంపాదించే సంపాదన నీ పొలం పెట్టుబడులకే సరిపోదు, అట్లాంటిది నన్ను ఎట్లా చేస్తావు నువ్వు? అదే సాఫ్ట్వేర్ జాబ్ అయితే వాళ్ళు లక్షలు సంపాదిస్తాడు, కార్లలో తిప్పుతాడు. అమ్మా నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి. ఇప్పటిదాకా మంచిగా ఉండి ఇప్పుడు ఇష్టం లేదంటే వీడిదాకా వచ్చినాక మాకు పోదాంపా. ఏమైంది అల్లుడు గట్లా అంటున్నావు? ఏమైంది చెల్లె? ఏంలే బాయ్. ఇష్టం అంటే మళ్ళీ ఇప్పుడు ఇష్టం లేని నేనేం అనలేదు బాపు. ఏమైంది? అయ్యో గంతగిరితే ఎందుకు పడుతున్నావు? ఆగు, నేను తెలుసుకుంటా ముచ్చట. ఏమైంది బిడ్డ? సాఫ్ట్వేర్ జాబ్ కాదంట, వ్యవసాయం చేస్తారంట వాళ్ళు. జాబ్ అన్నారు. గానెట్లా చేసుకుంటాం రా మనం? బాయ్ నడుపు పోదా. ఇన్ని అబద్ధాలు ఆడతారు, ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా ఇంటికి వచ్చి కూకున్నారు. హైదరాబాద్ జాబ్ చేస్తున్నా అది కానీ ఇంకా మళ్ళా మాట్లాడుతున్నావా? అసలు బిడ్డ సాఫ్ట్వేర్ జాబ్ అది అని ఇన్ని అబద్ధాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. భలే మొన్ననేమో సాఫ్ట్వేర్ చేస్తున్నావు, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు ఇంతగానో నమ్మిస్తారు మనసులను, ఇజ్జత్ మనం తీస్తురు. నడో ఇది మళ్ళీ ఇట్లా వచ్చారు ఈ తప్ప ఇంకా మళ్ళీ కోరుకొని కొడుకు జాబ్ చేస్తాడే నాది నచ్చింది. ఇదిగా ఏమన్నా అనిపించాలి మళ్ళీ. ఏంద్రా ఇట్లా ఎందుకు చేసినావురా? పిల్ల నచ్చిందంటే అన్నీ నచ్చినాయంటే మళ్ళీ తీరడానికి వచ్చినాక ఈ కథ పొందుతుంది. నేనే చెప్పిన ఉన్నది చెప్పిన. ఏమున్నది చెప్పినావు నువ్వు? లగ్గమైరా కావురా అంటే నువ్వు మాయలో పుసుక్కని అడానికి. ఇప్పుడు వాడు ఎటు పడతాడో ఇట్టే. ఇప్పుడు ఎవడన్నా పిల్లని ఇస్తాడా? మరి ఏం చెప్పమంటవే? అవద్దం చెప్పి పెళ్లి చేసుకోవాలి. ఏం అవద్దని చెప్పురా? ఏమో పో, నలుగురు నవ్వే పని చేసినావు. కొడుకు చేసిన కనుక అయ్యో ఇక నీకు ఇల్లనే సంద దొరికింది పోవచ్చు నన్ను అనడానికి. కరెక్ట్గా చెప్తాడా? ఇవాళ రేపు ఎంతో మంది అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటారు. మనకి అబద్ధాలు ఆడు రాదట. ఓ వీడు పెద్ద అదట, ఎమ్మెల్యే అట, అబద్ధాలు ఆడట. ఇక ఉండు, ఎన్ని రోజులు ఉంటావు ఉండు. అరే ఎందుకు అట్లా అంటున్నావే? ఇప్పుడు నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను అనుకో, రేపు రోజు నాకు నిజం తెలుస్తుంది. తెలిసిన రోజు మనం ఎట్లా అవుతుంది చెప్పు? రేపు నిజం తెలిసినప్పుడు నన్ను ఎంత చీప్గా చూస్తుంది. మళ్ళీ మీరు నా తల్లిదండ్రులు అయినప్పుడు మిమ్మల్ని చీప్గా చూడరా? లెక్కే అవుతుంది రేపు. అందుకే నేను చెప్పిన. అదే ఉన్నది ఉన్నాడు చెప్పుకొని కూర్చున్నావు. ఇక పోతే పోతే ఎవరు దొరకనట్టే మాట్లాడుతున్నావు ఏంది? ఇక అవుతావా తీరా కొడుక, ఎట్లా అయ్యేది గట్ల అవుతుంది. ఇంకేంది? ఇక ఆడ ఏడినైతే ఎన్నో ఒకనైతే చూసి లగ్గం చేసినాం. ఓ వారం అయితే దిగిందవ్వా. మౌనిక చాయ్ తెస్తాను. అయ్యో ఇగో ఆయన ఎటువే? అది ఇంట్లోనే ఉండవచ్చు. అవును అత్తమ్మ, కూర ఏమండాలి? కూర ఏమంటావా? ఏదో నీకు ఇష్టమైంది అనుకో బిడ్డ. నీకు ఇష్టమైంది ఏంటో చెప్పత్తమ్మా. ఇక నాకు ఇష్టమైంది ఏముంది? నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. చిక్కుడుగా టమాటా ఉంది కదా ఇంట్లో, ఉంది. అవి కోసి అండుకోయిగా. సరే. అయ్యో మామయ్య, పచ్చిమిర్చి ఇట్లా లేవు, తీసుకొస్తారా? నేను ఇప్పుడు అంగట్లకు పోయినప్పుడు తీసుకొస్తాను. మీరెందుకులే, ఆయనతోడు చెప్పురు, ఆయన పోతాడు. వాడు పోతాడు. పనులు ఎన్నో ఉంటుంది, నేను వెళ్ళబోతుంది. సరే, మీరు వచ్చేసరికి అవన్నీ కాయనా అనుషా? ఇక ఆయనకి ఇచ్చి తాగుదాం అనుకున్నా, ఇచ్చి తాగుతా. సరే సరే, ఇద్దరు కలిసి తాగి తాగు. కొత్త కొత్తగా కదా లేస్తుందో లేవదో అనుకున్నానే. నేను లేచేవారకే పని అంతా చేసింది. ఊడ్చింది, చల్లింది, బోల్ తోవింది, నీళ్ళు పెట్టుకుని తాను చేసింది. పల్లెటూరు అమ్మాయి కానీ వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం అవసరం లేదు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు. అగో మరి మా అవ్వగారు ఊరు వాళ్ళు అంటే ఏందనుకున్నావు? ఇక మీ అమ్మగారు ఊరు అంటే ఏమనుకున్నాను కాదు, పిల్ల ఎట్టుకుడికి చేస్తుందని నువ్వు అన్ని ఇడిచిపెట్టి ఉండకు. ఏముండ కూడా అప్పుడప్పుడు ఇంత పని చెయ్యి. నువ్వు మంచిగానే ఉన్నావు కదా. వాళ్ళ బిడ్డ అయితోటి మన బిడ్డ అయితోట. నాకు బిడ్డలు లేరు కాబట్టి దాన్నే బిడ్డ లెక్క చూసుకుంటా. అర్థమవుతుందా?
అర్థం అవుతుంది, ఎప్పటికి ఇట్లే ఉండాలి. మరి ఇట్లనే ఉంటావు. నేను ఎందుకు లోలు పెడతా, నేను ఎందుకు లోలు దాన్ని కొడతా. దాన్ని మంచిగా బంగారం వాళ్ళు చూసుకుంటాం. మా అవ్వగారు ఊరోళ్ళు కూడా అవ్వ పలానా చేసుకుని మంచిగా చదువుకుంటుంది, మంచిగా ఉంచుకుంటుంది అని అనుకోవాలి. సమతా ఆ, ఎత్తున్నావే? ఏం చేస్తాలే. మీ బాబుకు ఫోన్ చేసి 2 లక్షల డబ్బులు అవసరం ఉన్నాయి, ఇవ్వమని చెప్పు. ఏంది పైసలా? ఆ. నీకు పైసలు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మొన్ననే కదా 5 లక్షలు ఇచ్చింది. ఎన్ని రోజులు అవుతుందా? నాకు డబ్బులు ఇప్పుడు అవసరం ఉన్నాయే. అరే నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా మా నాన్న ఇస్తాడా ఏంది? ఎన్నిసార్లు ఇచ్చింది నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా ఇచ్చిందా అంటే? ఇచ్చింది ఒకసారి. ఎన్నిసార్లు? ఏంది ఒక్కసారి ఇచ్చిండా? నువ్వు అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చిండే? బాగా మాట్లాడుతున్నావు. నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి అర్జెంటుగా. అరే నీకు డబ్బులు అవసరం ఉంటే మా బాబుని ఎందుకు అడగమంటావు? నువ్వు మరి ఎవరిని అడగాలి? నువ్వు చేస్తావా కష్టం? నా కష్టం కాకపోవాలి అయితే నువ్వు తీసుకురాబో డబ్బులు. నువ్వు మాటకి ఎదురు చెప్పకు ఫస్ట్. అరే చేసిందంతా ఎడ చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు? చెప్తా కదా, మీరు మీకు మరపడుతున్నావు. మీ బాబుకి పైసలు అడగమని చెప్పినా కదా. అరే నీకు తినడానికి తాగడానికి మా బాబు పైసలు ఎందుకు ఇస్తాడు? నాకు తినడానికి ఏమి 7 రూపాయలు కూడా. నాకు అవసరం ఉన్నాయి, ఇప్పుడు తీసుకొచ్చిందని కావాలి. ఫస్ట్ ఫోన్ చేయండి మీ డాడీకి. నేను చెయ్యా. ఎందుకు చేయవే? ఎందుకు చెయ్యాలి? పైసల కోసం నాకు అవసరం నేను చెప్పినా కదా, ఫోన్ చేసి అడుగు. మా బాబు దగ్గర పైసలు లేవు. నువ్వు ఫోన్ చేయ ఫస్ట్. నేను చెయ్యాను. చేయవా? ఫోన్ చేయవా? చెయ్యి. నీ ఫోన్ నుంచి చెయ్యి, డబ్బులు తీసుకురా ఫస్ట్. నాకు అవసరం నేను చెప్పినా కదా, నువ్వు వేరే కానీ ఇచ్చుకోవాలి. మా బాబు దగ్గర ఎక్కడున్నాయి చెప్పు? మా నాన్న ఏమన్నా కష్టం చేస్తుండ? మా తమ్ముడు అక్కడే కదా ఉన్నది. ఉన్నది కదా భూమి ఏమని పైసలు. నిన్ను పెళ్లి చేసుకుంది నా భూమి అమ్మిస్తానికి ఏందా నిన్ను? నీకు నాకు ఇప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను నేను, లేకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుతున్నాను? ఫోన్ అడుగు ఫస్ట్, తీసుకురా పైసలు. నాకు నేనైతే అడగా చెప్తున్నా. నువ్వేమన్నా మాటలు పదే మాట్లాడితే అర్థం కదా నీకు? ఒకసారి చెప్పి తినాలి. నాకు అవసరం ఉన్నాయి ఇప్పుడు పైసలు. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అసలు నువ్వు? నువ్వు డబ్బులు తీసుకురావాలి, ఇంతకన్నా టార్చర్ ఎక్కువ ఉంటుంది. చెప్పిన పని చేయి ఫస్ట్. తీసుకురాబో, నాకు ఫోన్ చేయి, మీ డాడీకి ఫోన్ చేయి ఫస్ట్. చెయ్యు. అర్థం చేసుకుని అసలు గుణమే లేదు నీకు అసలు. అర్థం మళ్ళీ కొడితే మళ్ళా నాకు లేదు అర్థం చేసుకున్న గుణం. ఏముంది? నీకు లేదు అర్థం చేసుకున్న గుణం, నీకు లేదే. డబ్బులు తీసుకురంటే ఎందుకని మాట్లాడుతున్నావు? అవసరం నేను చెప్పినా కదా. మీ అయ్యి ఇస్తాడు. నేను కట్టుకున్నా కాబట్టి మీ అయ్యి ఇస్తాడు. చేస్తా, నాకు ఎన్నో ఖర్చులు ఉంటాయి, చెప్పినా కదా తీసుకురమ్మని. నీ ఖర్చులుంటే నువ్వు కష్టం చేసుకొని సంపాదించుకొని పెట్టుకో. నిన్ను కట్టుకున్నందుకన్నా మీ అయ్యి ఇవ్వాలి, అందు గురించి అని ఇవ్వాలి. నువ్వు అడగాలి. అడుగు నువ్వు ఫస్ట్. తీసుకొని రాబో, తీసుకొచ్చిందని కావాలి, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు పడతాయి. నడువు నువ్వు ఫస్ట్ ఫోన్ చెప్పు ఫస్ట్, మీ డాడీకి ఫోన్ చెప్పు. నాకు అవసరం నేను చెప్పినా కదా, నాకు తెచ్చిందని కావాలి. ఇప్పుడు ఏడుచుడు కాదు, ఫోన్ చేయి, మీ డాడీ ఫోన్ చేసి డబ్బులు తీసుకురాకున్నాడు. ఇగో ఆ, ఇంకా అయిపోలే. ఇవి అయిపోయింది, అది వాడేసేస్తా. దా మరి ఇగో టిఫిన్ తెచ్చిన అన్న నిందు. అమ్మో బరువు ఉంది. నేను నేతావు నేత తీయగా. తీసుకొచ్చినావు సర్ది. ఇగో చేతులు కడుక్కోదు, తింటుంది కొంచెం ఆయనక. కొంచెం తింటావా? అవును, నీళ్ళు కూడా తేలే. ఇన్నే ఉన్నాయట కదా క్యాన్లా. ఆడున్నాయి కదా సెట్ కింద. రోజు ఇదంతా నువ్వే నేడా? నేనే చేస్తా. మామయ్య అత్తమ్మ రారా ఇడికి? వాళ్ళు రారు, వాళ్ళ ఇంట్లో పనులే చేస్తారు. అవునా? మరి నన్ను కూడా ఇక్కడికి తీసుకురావచ్చుగా అప్పుడప్పుడు. నువ్వేం చేస్తావు ఈ పనులు? వ్యవసాయం నీకు వచ్చా? ఎందుకు రాదు? మాకు లేవైంది బర్రెలు, అప్పుడు ఉండే, ఇప్పుడు లేవచ్చు. కానీ పెళ్ళి అయినాక నిన్ను కష్టపెట్టు నాకు ఇష్టం లేదు. నువ్వు అట్లా అనుకోకు. కానీ ఏమున్నది, ఇంటికడ పని అంతా చేసుకుంటా, నీతో ఇడికత్తా. నువ్వు ఇవన్నీ తీసినాక ఇదంతా ఊడ్చేసి మళ్ళీ కొత్త గడ్డేసి. నీకు పని చెప్పుడు ఎందుకే? నిన్నే ఉన్నాగా చేసడానికి. పెండ తీసి మాడికి నీళ్ళు పెడితే అయిపోతుంది అంతే అని. పెద్దగా ఇప్పుడు ఏం లేవు అంత. తిన్నావా? తిని వచ్చిన
తిన్న తర్వాతకే తినకుండా వచ్చేటప్పుడే అత్తమ్మ అన్నది తినిపో టిఫిన్ తీసుకొని పోవాడికి అనుకుంటా అన్నది. ఏం చేస్తారు అమ్మకి ఇట్లా? ఏం లేదు ఇక ఇంటి పక్క పెద్దమ్మ అత్తే మాట్లాడింది. ఇవాళ మాట్లాడుతుంటే ఇటు వచ్చాను నేను. ఏమంటలే కదా నిన్ను మంచిగా చూసుకుంటా? ఏమండే ఇంతవరకు ఏమండే. నేను పని చేస్తే కూడా ఎందుకు చేస్తాను, నేను చేస్తే చిన్న చిన్న పనులన్నీ ఇడిచిపెట్టు, అంత ఒక్కదాన్ని చేస్తాను అంటుంది. అవునా? నాకెందుకో పని చెప్పే ఆమె పెద్ద ఆమె చెప్పబోతే కాదు నాకు. నువ్వేం పని చేస్తావు, నీకు ఏం పని రా అని చెప్పిండు మీ డాడీ. ఎందుకు రాదు, ఇక తండ్రి ప్రేమ ఎట్లుంటుంది. వచ్చినా కానీ ఎక్కడ కష్టపెడతారు, నా బిడ్డని ఇక్కడ మంచిగా కళ్ళ ముందు చూసుకున్నా కళ్ళకు దూరంగా వెళ్ళిపోతాను, అక్కడ ఎంత కష్టపడుతుందో అని అట్లా చెప్పవచ్చు. కానీ ఎవరైనా ఆలోచిస్తారు కదా, ఏ తండ్రి అయినా మంచి మంచి జాబాలకి ఇద్దాం అనుకుంటారు. కానీ వ్యవసాయం చేస్తాను నన్ను నమ్మిచ్చింది వీడు, అందుకే నీకు ఏం పని చెప్పబుద్ది కాదు. అట్లేం లేదు, మా బాబు కూడా అయితే ఇక చదువుకున్నా చదువుకోకపోయినా చదువుకున్న వాళ్ళ గుణం మంచిగా ఉంటుందట అర్థం చేసుకునే విషయంలో. మా బాబుకి ఇష్టమైంది కాబట్టి నేను చేసుకున్నా. ఇంకొకటి నాకు కూడా నమ్మకంగా అనిపించింది మీరు వచ్చినప్పుడు, అందుకు ఇష్టమైంది. ఏమైంది బిడ్డ, ఏమైందిరా, ఎందుకు ఏడుతున్నావు? కూకో కూకో, ఏమైంది? బాబు ఆయన మస్తు కొడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు. నువ్వు అంటే కట్నం దేపో, ఎక్కువ పైసలు దేపో, 2 లక్షలు దేపో అంటున్నాడు. దేని గురించి పైసలు? మొన్ననే పోతే కదా. ఇష్టం నువ్వు ఏడకు కానీ ఫస్ట్ చెప్పు బిడ్డ, తర్వాత పైసలు కావాలన్నా. ఇంకా 2 లక్షలు కావాలంట, మొన్ననే కదా మనం ఇచ్చింది, మళ్ళీ పైసలు లేపో అంటున్నాడు. జాబ్ ఉంది అని అటు ఇస్తే ఇట్లా కొట్టుడు చేసుడు, నువ్వు ఏడ్చుకుంటా రాబడుతుంది ఎట్లా చేసుడు అని. గుంట భూమి లేకుండా కానీ జాబ్ ఉందని ఇస్తే కిషన్ బావాల కొడుకు ఇచ్చిన అయిపోయి మంచిగా బతుకుదు, జాబ్ అని చూసి బోనిగా పోసినట్టు అయిపోయా. ఏడకు బిడ్డ, నువ్వు తల్లి లేదని సాత్తే గిట్ల చేసి 2 లక్షలు ఊరికే పరిచయం చేస్తాడు. ఏడకు బిడ్డ, నేను పంపిస్తే పైసలు నీ గురించి అన్న ఏం చేస్తావు? అప్పుడు అటు జాబ్ కావాలని నువ్వే మాట్లాడుతున్నావు. ఏడకు నాన్న, ఏడకు. అద్దు బాబు, నేను పోను, టార్చర్ చేస్తుండు. గట్టంటే నడదు బిడ్డ, నువ్వు ఏడకురా. నువ్వేం బాధపడకపోతే నేను పోతా కానీ. తల్లి లేదని సాది జాబ్ ఉన్నాను కానీ ఇస్తే ఇట్లా కొట్టి పంపబట్ట నా బిడ్డ. ఏం కాదు బాబు, నువ్వేం బాధపడకు, నేను పోతలే. నువ్వు ఎట్లా 2 లక్షలు ఇస్తుంది, మరి ఏం చేస్తావు బిడ్డ? ఇక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే రీట్ ఇచ్చిన అయిపోతుంది అన్నాడు. ఏమొద్దు బాబు, నీ కాడ ఏడున్నాయి చెప్పు పైసలు, ఎన్ని ఇచ్చినా మళ్ళీ అడుగుతాడు. ఎట్లా ఇస్తుంది బిడ్డ, ఏం చేయలేదు నీ గురించి. అక్కడ గుంట భూమి అమ్మాయిని ఇస్తుంది, నీకన్నా ఎక్కువ ఉంది బిడ్డ నాకు. ఏమొద్దు, తమ్మునికి వద్దా, అన్ని నాకే ఇస్తే ఆయన ఎన్ని ఇచ్చినా అంతే మాట్లాడతాడు, అంతే టార్చర్ చేస్తాడు, ఎందుకు ఇచ్చుడు? ఇది ఒక్కసారి చూస్తుంది బిడ్డ ఇక నీ గురించి, ఇది ఒకసారి చూసి ఈసారి ఓ సరేనా? సరే బాబు. ఏడకు బిడ్డ, నువ్వు గంతే నేను గంతే, ఒక్కొని దిక్కు లేకుండా అయిపోతుంది ఇప్పటికే. ఇల్లు ఏం చేస్తారు? అయ్యో అత్తమ్మ ఆకలి ఉడుతుంది. అయ్యో అత్తమ్మ, నేను వచ్చినా కూడా పోదునా? ఇక బయటకు పోయినావు కదా, ఏం ఉడతావు అని. సరే ఇటు నేను ఊడ్చినాక అడుగుతా, నేను ఊడ్చినాక అడుగుతా. ఇటు అత్తమ్మ, ఇగో చెప్పు మీ అమ్మిండు. అమ్మా అది ఉడుతుంది. ఏం చేసిరా మరి పొలం కాడ? కోడలు ఇద్దరు ఏం లేదు, అది సర్ది తీసుకొని వచ్చింది. సరే కానీ ఇప్పుడు నిన్ను ఏం పని చేయకుండా అదే అన్ని పనులు చేస్తుంది కానీ అని మస్తు మంచిగా దొరుకుడు అదృష్టం. మనకు బిడ్డ కోడలు కాదు, అది బిడ్డ. అది మన అదృష్టమే, మనకు బిడ్డ లేనందుకు బిడ్డ లెక్క దొరికింది. మన ఇంటి దేవత, మన ఇంటి మాలచ్చి అది.